మారుతున్న జనరేషన్ తో పాటు టెక్నాలజీ పెరుగుతోంది. మనుషుల మధ్య దూరం కూడా పెరిగిపోతోంది. చేతిలో ఫోన్ ఉంటే చాలు, ఎవరు అక్కర్లేదంటున్నారు చాలా మంది. పక్కన ఏం జరిగినా పట్టించుకోవడం లేదు. స్మార్ట్ ఫోన్స్ వచ్చి ఒకప్పటి ఆటలను కూడా దూరం చేశాయి. ప్రస్తుత జనరేషన్ పిల్లలు చిన్నప్పటి నుంచే డిజిటల్ ఆటలకి అలవాటు పడిపోయారు. దీంతో చిన్నతనంలో ఆడాల్సిన ఆటలను మర్చిపోతున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరి దగ్గర మొబైల్ ఫోన్స్ ఉండటంతో పిల్లలు ఎక్కువగా వీటికే అతుక్కుపోతున్నారు. దీంతో చిన్నతనంలో గల్లీల్లో స్నేహితులతో పాటు ఇంట్లో బంధువులతో ఆడిన ఆటలు ఎప్పటికీ తీపి గుర్తులుగానే మిగిలిపోతున్నాయని చెప్తున్నారు జనం. అంతేకాదు, మొబైల్స్ లో గేమ్స్ ఆడటంతో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. మొబైల్స్ ఉపయోగించడం వలన మనకు నష్టాలు కూడా చాలా ఉన్నాయి. ముఖ్యంగా పిల్లలు వాళ్ళ బాల్య దశలో ఎంతో వాళ్ళు సంతోషాన్ని ఆనందాన్ని కోల్పోవడం జరుగుతుంది. వాళ్ళు బాగా మొబైల్స్కి అట్రాక్ట్ కావడం వలన స్నేహానికి దూరం కావడం, క్రీడలకు దూరం కావడం జరుగుతుంది. కాబట్టి దీనిపై తల్లిదండ్రులు కూడా పిల్లలకు మొబైల్స్ నుంచి దూరంగా ఉంచి మానసిక క్రీడల మీద దృష్టి సారించాలని కోరుకుంటున్నాను. కానీ ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారంటే ఎప్పుడు చూడు ఫోన్లో అట్రాక్ట్ అయ్యి అదేదో పబ్జీ గేమ్ అని సేరీట్ అని అదేదో వాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏమైందంటే మైండ్ అంతా దానిపైన డైవర్ట్ అయిపోయింది. ఇప్పుడు పిల్లలంతా టెక్నాలజీ పైన ఆధారపడుతున్నారు. ఇప్పటి వరకు నేను చూసిన కాడికైతే మా జనరేషన్లో ఉన్నంత గేమ్స్ ఇప్పుడైతే ఇక్కడ ఏం లేవు. అన్నీ ఫోన్స్ ద్వారానే ఆడుకుంటున్నారు. పిల్లలకు మెంటల్ ఎబిలిటీ పెరిగింది కానీ ఫిజికల్ ఎబిలిటీ మ్యాక్సిమం పెరగలేదు. ఇప్పటి జనరేషన్ పిల్లలు 90ల్లో ఆడిన ఆటల గురించి అస్సలు తెలియదు. అలాంటి ఆటలు ఆడించడంతో పిల్లల్లో మానసిక ఎదుగుదల కనిపిస్తోందంటున్నారు జనం. ఈ మధ్య కాలంలో స్మార్ట్ ఫోన్స్ తో వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ కు పిల్లలు ఎక్కువగా ఎడిక్ట్ అవుతున్నారని చెప్తున్నారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులే శ్రద్ధ పెట్టాలని, ఇంట్లో చిన్నప్పటి నుంచి ఆటలు నేర్పిస్తే బాగుంటుందని చెప్తున్నారు. నేను చిన్నప్పుడు మామూలుగా అంటే కబడ్డీ, క్రికెట్ దాదాపుగా మామూలుగా దొరికించుకున్నట్టు అని చెప్పేసి ఫిజికల్గా మనం స్ట్రాంగ్ ఉండడానికి దాదాపు అన్ని గేమ్స్ సహకరించేవప్పుడు. కానీ ఇప్పట్లో ఏమైందంటే స్మార్ట్ ఫోన్స్ రావడం వల్ల చిన్నపిల్లలు అందరూ ఆఖరికి ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ వాళ్ళు కూడా ఫోన్స్లో గేమ్స్ ఆడుకుంటూ బయట వాతావరణం ఆస్వాదించలేకపోతున్నారు. అదేవిధంగా వాళ్ళు కూడా బయటకి గేమ్స్ ఏం ఆడలేకుండా ఫోన్లో గేమ్స్ ఆడుతున్నారు. కాబట్టి వాళ్ళు మానసికంగా కానీ శారీరకంగా కానీ చాలా కృషించిపోతారు. అదేవిధంగా చెప్పాలంటే వాళ్ళకి ఇప్పటి నుంచి 15-16 ఏజ్ వచ్చేసరికి వాళ్ళకు స్ట్రెస్ ఎక్కువైపోయి అనేకమైన వ్యాధులు రావడం జరుగుతుంది. బంధాలు, అనుబంధాలను దూరం చేసిన ఈ మొబైల్ ఫోన్స్ ఇప్పుడు ఆటలను కూడా దూరం చేసేస్తున్నాయి.